నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు. కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు వద్దని ఆదేశం. హైకోర్టు తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్, ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైందన్న హరీష్. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదిక ఒక్కటే కాదన్న కాంగ్రెస్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులు కూడా ఉన్నాయని ఎంపీ చామల వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, రాజధానిలో తిరుగుతున్న అద్దె బస్సులు, మెట్రో సర్వీసుల పెంపు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్న రవాణా శాఖ మంత్రి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా డిమాండ్లు పరిష్కరించుకుందామని పిలుపు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత, వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ హైదరాబాద్లో తుది శ్వాస. పహల్గాం ఉగ్రదాడి ఏడాది పూర్తయిన వేళ అమరులను స్మరించుకున్న మోదీ, తీవ్రమైన వేదన కలిగించే రోజుగా నిలిచిపోతోందన్న కాంగ్రెస్. హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకపై ఐఆర్జీసీ కాల్పులు, పాక్షికంగా దెబ్బతిన్న బ్రిటన్కు చెందిన కంటైనర్ నౌక.